ఎనర్జీ. ఆ ఎనర్జీని కూడా ఆ స్థాయిలో ముందుగానే ప్రణాళికలు తయారు చేసుకొని సరిపోయే స్థాయిలో మనం అవగాహన చేసుకొని పునాదులు వేసుకుంటూ ముందుకు పోకపోతే అనుకున్న లక్ష్యాల్ని మనం చేరలేం. కాబట్టి అసలు మనం ఇప్పుడు ఎక్కడున్నాము, ఏ అవసరం ఉంది, ఎప్పుడు ఎక్కడి నుంచి ప్లాన్ చేసుకుంటే ఆ అవసరాన్ని రీచ్ అవుతాం అనేది ఎలక్ట్రిసిటీకి సంబంధించి, ఎనర్జీకి సంబంధించి కొంత స్పష్టమైనటువంటి అవగాహనని ట్రాన్స్పరెంట్ గా ఉండేటట్టుగా కేవలం రాష్ట్ర ప్రజలకే కాదు, నిందా కూడా చెప్పినట్టు ఈ రాష్ట్ర ప్రయోజనాలను విస్తృతంగా ఆశించి ఆశీర్వదించేటువంటి దేశ స్థాయిలో ఉన్నటువంటి అందరికీ, ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అందరికి కూడా ఈ విషయాలన్నీ అవగాహన చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ని ఈరోజు మీ ద్వారా వారందరికీ తెలియడం కోసం ఒక చిన్న ప్రయత్నం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా వై పవర్ ఈజ్ ఇంపార్టెంట్. పవర్ ఏ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఎకానమీ అయినా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలి అంటే అన్ని సెక్టార్స్ అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందాలి. ఉదాహరణకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ, అగ్రికల్చర్ సెక్టర్ కానీ, ఉత్పత్తి రంగాలు. ఈ ఉత్పత్తి రంగాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందితేనే వాటి ద్వారా ఉత్పత్తి భారీ స్థాయిలో పెరిగి రాష్ట్ర జిఎస్డిపికి ఉపయోగపడుతుంది. తద్వారా మన ఎకానమీ ఆశించిన స్థాయిలో ఎదుగుతుంది. వీటన్నిటి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ, ఉదాహరణకి ఇండస్ట్రీస్, బిజినెస్, సర్వీసెస్, టెక్నాలజికల్, రోబోటిక్స్, స్మార్ట్ డివైసెస్, ఆ సర్వీస్ సెక్టర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటల్స్, ట్రాన్స్పోర్టేషన్, వాటర్ సప్లై, అట్లాగే అగ్రికల్చర్ సంబంధించి వీటన్నిటికి కూడా పవర్ అనేది అత్యంత ప్రధానమైనటువంటి అంశం. ప్రతి ఉత్పత్తి రంగానికి ఎనర్జీ పవర్ అందిస్తే తప్ప ఉత్పత్తి రాదు. సో దానికోసమే మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఈ కన్జంప్షన్ ఆఫ్ కంపారిజన్ తీసుకుంటే ప్రపంచంలో మనం తెలంగాణని ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి నగరాలతో అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాం. కాబట్టి దాని కన్జంప్షన్ ఎట్లా ఉంది, మంది ఎట్లా ఉంది కూడా ఒకసారి మనం అందరం తెలుసుకోవాలి. ఉదాహరణకు యునైటెడ్ స్టేట్స్ తీసుకుంటే పర్ క్యాపిటల్ ఎనర్జీ కన్జంప్షన్ బాగా అభివృద్ధి చెందినటువంటి భూతల స్వర్గం అని మనం చెప్పుకుంటాం. దాంతో మనం పోటీ పడటం కోసం ప్రయత్నం చేస్తున్నాం. 12,551 యూనిట్స్ అక్కడ యుఎస్ లో ఉంటే, జపాన్ లో 7,655, చైనా 6,524, జర్మనీ 5,904, తెలంగాణ 2,349. Though it is slightly above average of India, but United States 12,000, Japan 7,000 change, China, Germany, ఇటువంటి దేశాలతో మనం పోటీ పడటం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ 2,349 ఈ స్థాయిలో పోవటానికి పెంచుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. పవర్ డిమాండ్ ప్రొజెక్షన్స్. సరే, ఈ పవర్ డిమాండ్ అసలు జనరల్ గా మన రాష్ట్రంలో ఎలా ఉంది? గత 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, రాష్ట్ర ఆవిష్కరణ జరిగిన తర్వాత ఈ డిమాండ్ ఎలా ఉంది అని చూస్తే 2014 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 2018-19 వరకు దాని డిమాండ్ 14.2% గా గ్రోత్. ఇది యాక్చువల్స్. అంటే గతంలో ఎట్లా గ్రోత్ ఉందో ఇది ఊహాజనితమైంది కాదు, లేకపోతే మనం ఎస్టిమేషన్ చేసేది. గతంలో ఇట్లా గ్రోత్ వచ్చింది. ఆ తర్వాత 2020-21 నుంచి చూస్తే దీని గ్రోత్ 5.44% ఇయర్ వైజ్, ఇయర్ ఆఫ్టర్ ఇయర్.
2023-24 అండ్ 24-25 మీరు చూస్తే 23-24 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటేసారి దీని ఆ ఇయర్ గ్రోత్ 9.85%, అంటే నియరింగ్ అబౌట్ 10% గ్రోత్ ఇక్కడ కనిపించింది. ఈ 10% గ్రోత్ అంటే మనం చాలా సందర్భాల్లో చెప్పాం, పీక్ డిమాండ్ ఏ రకంగా వచ్చిందనేది కూడా చూపించాం. సో మనకి ఈ 10% గ్రోత్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెరిగిన దాని ప్రకారం ఆ తర్వాత క్రమంలో కూడా మనకు 2025 నుంచి 34-35 వరకు ప్రొజెక్షన్స్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం తెలంగాణలో ఈ రకంగా ఉండబోతుంది. అంటే దేశవ్యాప్తంగా వాళ్ళు అన్ని రాష్ట్రాలకి ఎస్టిమేషన్ చేస్తూ తెలంగాణ కూడా ఇలా ఉండబోతుందని వాళ్ళు ఒక ఎస్టిమేషన్స్ వాళ్ళ స్థాయిలో క్యాలిక్యులేషన్ చేసి మనకి ఇచ్చినట్టు.